7 సంవత్సరాల తర్వాత పోతుందంటారు. కానీ మన ఊరికి పట్టిన ఈ కరువు మాత్రం 2 పుష్కరాలు కావస్తున్నా పోవట్లేదేంటమ్మా? 3 దశాబ్దాల క్రితం ఏడాదికి 3 పంటలు పండిన భూమి బీడు భూమిలాగా మారిపోయింది. వడ్లు అలికితే నారు రాదు, నారు వచ్చిందా వర్షం పడక నీరందదు. కష్టపడి నీరందినా అది పైరుగా పెరగదు. ఒకవేళ పైరుగా పెరిగినా పంట చేతికందదు. మాకు దుక్కి దున్నడంకు మించి వేరే పని రాదు. చావు చూడని ఇల్లు లేదు, కన్నీళ్లు చూడని మనిషి లేడు. ఆఖరికి మా కన్నీరు కార్చడానికి కూడా ఇంకిపోయాయమ్మా. అప్పులు పెరిగిపోయాయి, ఆదాయం లేదు, ఇక ఆత్మహత్యలే దిక్కు. ఈ గడ్డు కాలం గట్టెక్కే మార్గం నువ్వే చూపించాలమ్మా. లేకపోతే ఒక్కొక్కరిని కోల్పోవడమే తప్పించి కోలుకోవడం కనబడట్లేదు. ఈ కరువుకి కారణం అమ్మవారి ఆగ్రహం. ఆమె కోపం మన ఊరికి శాపంలా తగిలింది. అమ్మవారు శాంతించకపోతే ఇంతకు మించిన దారుణాలు మనం చూడాల్సి వస్తుంది. అమ్మవారి కోపానికి కారణమేంటమ్మా? అదే తెలియాలి. ఆ విషయం అమ్మే చెప్పాలి. అమ్మా, మా మీద నీకు ఆగ్రహం ఏమిటో, నీకేం లోటు చేశామో, నీ పట్ల ఏం తప్పు చేశామో చెప్పమ్మా. అది ఏదైనా నివృత్తి చేసుకొని నీ కటాక్షం పొందుతామమ్మా. అమ్మా, 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 నీ కోపం ఏమిటో, నీ కోరికేమిటో చెప్పమ్మా. మర్చిపోయారా? నాకు 2 పుష్కర కాలాల నుంచి సారి ఆపేశారు, పూజలు చేయకుండా ఆపేశారు. అదేంటమ్మా, నీకు పూజలు చెల్లించుకుంటున్నాం కదా. ఆనవాయితీ గుర్తులేదా? నా ఆగమనాన్ని గుర్తించిన వంశం, నా విగ్రహాన్ని వెలికి తీసి గుడి కట్టిన ఆ కుటుంబం, నన్ను ఇలవేల్పుగా చేసుకొని నన్ను ఆరాధించిన వాళ్లతో పూజలు జరగాలి. ఆ ఇంటి నుంచి సారే ఇవ్వాలి. అది వాళ్ళు వదిలేశారు. మీరు మర్చిపోయారు, అందుకే మీకీ కరువు.